బయట పలగొట్టేశారు సార్. ఇది దారం దొరికింది సార్. ఒక్కటి కడియం పోయింది సార్. బాగా కాదు సార్, అన్ని చిల్లర పైసలు 10 రూపాయలు 20 రూపాయలు మంచిగా అర్థం చేసుకో. మా ఇంటికి వెళ్ళి తెచ్చి నాకు దొంగ రేపు దొరుకుతాడు. 90% అయితే ట్రై చేస్తూనే ఉంటాము. కానీ దొరికిన తర్వాత కొంచెం వేరువేరుగా ఒకటి పోతే ఒకటి చెప్పడం, ఒకటి పోతే ఉన్నది. ఇప్పుడు ఒక అదతులం అటు ఇటు చెప్పొచ్చు, కానీ ఎక్కువ మొత్తంలో చెప్తే ఇప్పుడు కొంతమంది చెప్తారు పోలీసు ఇంత ఇస్తే ఇంత చెప్తే ఇస్తారు. ఇంట్లో ఉండేనా ఇది? దీనికి తాళం పెట్టి సార్ దానికి తాళాలు అట్లనే ఉండి ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ కోసం చేశారు సార్. నేను మా 2 పిల్లలు ఉంటాం ఇక్కడ. మా చెల్లె మొన్న వచ్చింది నిన్న ఓటు వేయడానికి. నిన్న ఓటు వేసింది, చెల్లి వేసింది. అక్కడే ఇక మా పిల్లలకు కూడా స్కూల్ లేదని అక్కడికి వెళ్ళినాం. నేను నైట్ 9 గంటలకి లాక్ వేసి అక్కడికి వెళ్ళినాము. అమ్మ వాళ్ళు దేవునిపల్లిలో ఉంటారు, దేవునిపల్లికి వెళ్ళినాము. మార్నింగ్ ఇక స్కూల్ టైం అవుతుంది, వద్దామని చెల్లెని బస్ స్టాండ్లో డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చి బయట లాక్ వేసినట్టే ఉంది. లాక్ తీసుకొని లోపలికి వచ్చేవరకు గేటు, ఇది జాలి గేటు ఓపెన్ దగ్గరికి వేసి ఉంది. అది తీసే వరకు మొత్తం ఓపెన్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా ఓపెన్ ఉంది. మొత్తం ఇక్కడ అంతా చిందరవందర చేసి ఉంది సార్. 16 తులాలు గోల్డ్ సార్, 3 తులాల వెండి, ఒక 3000 క్యాష్ అవి లేవు సార్. ఇక్కడ వెండి 3 తులాలు. ఇంకేం లేదు సార్. తాళాలు వలగొట్టి ఆ కప్పులు 2 అటు పక్కకి వేసేసారు. సీసీ కెమెరా తెలియదు ఇక్కడ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.